మీరు చేసే పని అద్భుతంగా ఉండాలంటే దాన్ని ప్రేమించడం నేర్చుకోండి. విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు కలిగిన వ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నించు. నాకు సహాయం చేయడానికి రాని వారందరికీ నా కృతజ్ఞతలు, ఎందుకంటే వారి వల్లనే నేను సొంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను. సంతోషంగా జీవించాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి, కానీ మనుషులను, వస్తువులను లక్ష్యం చేసుకోకూడదు. జీవితంలో మనం నేర్చుకున్న ప్రతిదీ ఏదో ఒకరోజు ఉపయోగపడుతుంది. చిన్న చిన్న విషయాల్లో సత్యంగా ఉండని వారు ప్రముఖమైన విషయాల్లో నమ్మకంగా ఉండరు. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువులు కూడా నిన్ను చూసి తలదించుకుంటారు. పాఠశాలలో మనం నేర్చుకుని మర్చిపోయిన తర్వాతే అసలు విద్యాభ్యాసం మొదలవుతుంది. మీ వైఖరి బలహీనంగా ఉంటే మీ పాత్ర కూడా అంతే బలహీనంగా ఉంటుంది. అందమైన అమ్మాయితో ఆనందంగా, ప్రేమగా మాట్లాడుతూ గడిపిన గంటకాలం ఒక సెకండ్ లాగానే తోస్తుంది. మండుతున్న పెనం మీద క్షణం సేపు కూర్చున్న గంటలాగా తోస్తుంది. అదే సాపేక్షత అంటే. మేధస్సు యొక్క నిజమైన సంకేతం జ్ఞానం, కల్పన కాదు. ఒక మనిషి విలువ అతను ఇచ్చే దానిలో చూడాలి, పొందే దానిలో కాదు. వివేకం పెరుగుదల పుట్టుకతో మొదలవుతుంది మరియు మరణంతో ఆగిపోతుంది. నిన్న నుండి నేర్చుకో, నేటి కోసం జీవించు, రేపటి గురించి ఆశించు. ముఖ్యమైన విషయం, ప్రశ్నించకుండా ఉండవద్దు. మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది. అమలు చేయని శాసనాలు ప్రభుత్వానికి ప్రమాదకరం, హానికరం. స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే మనం వెలుగులోకి వస్తాం. మీరు ఒక విషయాన్ని వివరించలేకపోతే మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థం. జ్ఞానం కన్నా ఊహాశక్తి గొప్పది. పొరపాటు చేయకుండా ఒక వ్యక్తి ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించలేడు. మతం లేకుండా సైన్స్ కుంటిది, సైన్స్ లేకుండా మతం గుడ్డిది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా మేధావే, కానీ మీరు ఒక చేపను అది చెట్టు ఎక్కే సామర్థ్యాన్ని బట్టి దాని తెలివితేటలు నిర్ణయిస్తే అది తన జీవితాంతం మూర్ఖుడిగానే ఉండిపోతుంది. మన సాంకేతిక పరిజ్ఞానం మన మానవత్వాన్ని మించిపోయింది. మేధావులు సమస్యలను పరిష్కరిస్తారు, జ్ఞానులు అసలు సమస్య రాకుండా నిరోధిస్తారు. జ్ఞానం యొక్క ఏకైక మూలం అనుభవం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.